మన యూనివర్స్ ర్యాండమ్ కాదు, దానికి ప్యాటర్న్స్ ఉన్నాయని డీకోడ్ చేసి బిలియన్స్ ఆఫ్ స్టార్స్ మధ్య మన ఎగ్జిస్టెన్స్ ఎంత స్మాల్ అని చైల్డ్హుడ్ నుండి స్పేస్ ఫ్యాసినేషన్ ఉన్న చాలా మంది ఉంటారు. కానీ ఫ్యూ పీపుల్స్ మాత్రమే చూపించే సైన్స్ మీద ఒక ఇండియన్ ఉమెన్ వర్క్ చేసి సక్సెస్ అయింది. ఆవిడెవరో తెలుసా మావ నీకు? హాయ్, హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీ నెంబర్ 30 ఆఫ్ 100 రివీలింగ్ ఇండియాస్ రియల్ హీరోస్ ఛాలెంజ్. యూనివర్స్ ని సైంటిఫిక్ గా క్వశ్చన్ చేస్తారు. అలా క్వశ్చన్ చేసే వాళ్ళలో ఒక్కరే అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం లాంటి సైంటిస్ట్. ఆమె రీసెర్చ్ ఫోకస్ మొత్తం స్టెల్లార్ ఎవల్యూషన్, స్టార్ క్లస్టర్స్, నియర్ బై గ్యాలక్సీస్. సింపుల్ గా చెప్పాలి అంటే స్టార్స్ ఎలా పుట్టాయి, ఎలా మారుతాయి, ఎలా చనిపోతాయి అనే కాస్మెటిక్ స్టోరీస్ ని అర్థం చేసుకోవడానికి వర్క్ చేస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ గా ఇండియా ఆస్ట్రానమీ రీసెర్చ్ ని గ్లోబల్ లెవెల్ కి పుష్ చేసింది. అడ్వాన్స్డ్ టెలిస్కోప్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, ఆస్ట్రోఫిజిక్స్ రీసెర్చ్ గ్రోత్, ఇవన్నీ ఆమె లీడర్షిప్స్ లో స్ట్రాంగ్ అయ్యి అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ కూడా చాలా వచ్చాయి. అవి ఏంటంటే ఆస్ట్రానామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా లీడర్షిప్ రోల్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోఫిజిక్స్ రికగ్నైజేషన్, ఇండియన్ ఉమెన్ ఇన్ సైన్స్ ఇన్స్పిరేషన్ గా స్ట్రాంగ్ ప్రెజెన్స్. కొంతమంది ప్రజలు స్కైని చూస్తారు, కానీ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం లాంటి సైంటిస్టులు మాత్రం యూనివర్స్ యొక్క హిస్టరీని చదువుతారు. హాయ్, హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీ నెంబర్ 30 ఆఫ్ 100 రివీలింగ్ ఇండియాస్ రియల్ హీరోస్ ఛాలెంజ్. మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు పొద్దున కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తుంది.